అసలు నాకు ఏం రాదని ఆయన దగ్గర శిష్యరికం చేయాలి? ఆయన్ని ఓడిస్తానని నన్ను పోటీల్లో చెయ్యడు పెట్టి నువ్వు ఆపిన సంగతి మర్చిపోయావా? ఆ పొరపాటికి ప్రాయశ్చిత్తం అనుకో, సరిదిద్దుకోవడమే అనుకో. నీ గుర్తింపు కోసమే నా ఆరాటం, నా తపన. అమ్మ, ఏంటమ్మా నువ్వు అనేది? నువ్విప్పుడు నా మూలంగానే కదా ఆ ఇంటికి పని పిల్లగా వెళ్ళి పనులు చేసుకుని వస్తున్నావు. పెళ్లి కావలసిన పిల్లవి అలా పని పిల్లలాగా వెళ్ళి దాసి అనే పేరుతో 10 మంది నోళ్లలో పడకూడదు. గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడానికే వెళుతున్నావనే పేరు రావాలని వెళ్ళమంటున్నాను. అమ్మా! అవును పద్మావతి, నువ్వు అన్నయ్య గారి దగ్గర వీణ నేర్చుకోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఆయన దగ్గర శిక్షణ తీసుకోవాలి. వారి శిష్యురాలివి అనిపించుకోవాలి. మావయ్య గారి కంటే గొప్ప ఆయన ఆ శిష్యరికం ఏదో మావయ్య గారి దగ్గర చేయొచ్చు కదా. పని మనిషి అనే పేరు పోదుగా. చూడు, గొప్పవాళ్ల గురించి తెలుసుకో. మనిషి పోయినా ఎలా కీర్తి మిగులుతుందో అలాగే వ్యసనం కప్పేసిన విద్యా విద్వత్తు దూరం కాదు. నువ్వడిగావు కదా ఆయన మామయ్య కంటే గొప్ప అని. ఖచ్చితంగా గొప్పే. మీ మామయ్యని ఓడించిన విద్వత్తే వారిది. ఆ రోజుల్లో వారికి ఏనుగు అంబారీలు, పల్లకి సేవలు చేసేవారు తెలుసా? మాలాంటి అభిమానులు కోకొల్లలు. నేనైతే ఆయన్ని ఆరాధించేదాన్ని. ఏమో అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నాకెందుకు నచ్చడం లేదు. శిష్యరికం చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అంతరాత్మ అంగీకరించడం లేదు. స్వతంత్రంగా ఆలోచించే వయసు వచ్చింది కదా, ఇంకెందుకు ఒప్పుకుంటావు? ఎందుకు ఈ అమ్మ మాటను అంగీకరిస్తావు? అమ్మా! అవునే, అమ్మ వేళ్లు తెగాయని నువ్వు వేళ్లు కోసుకునే అమాయకత్వపు వయసు కాదే నీది. ఎదిగావు, బాగా ఎదిగావు. ఆలోచనలు ఎదిగాయి. చెప్పింది చెప్పగానే గుడ్డిగా ఎందుకు చేస్తావులే? అమ్మ కోరిక గురించి నువ్వెలా ఆలోచిస్తావే? అమ్మ ఆజ్ఞని ఎందుకు పాటిస్తావు? ఈ అమ్మలా నువ్వు పిచ్చిదానివి కాదు కదా. అమ్మది జాలి గుండె అని వెక్కిరించే స్థాయికొచ్చావు కదా. తెలివితేటలున్నదానివి కదమ్మా నువ్వు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకేం మాట్లాడుకో. వింటానంటే ఎందుకు మాట్లాడుతానే? నువ్వు బాగా గురువుగారి దగ్గర సంగీతంలో శిక్షణ పొందాలనుకున్నాను. అది వారి దగ్గరైతే బావుంటుంది అనుకున్నాను. ఇంతలో ప్రాణప్రదమైన సితార ఎవరో పట్టుకెళ్లారని, సంగీతం మీద ఏకాగ్రత తగ్గిపోతుందని, మనసు పెట్టలేదని, అది తిరిగి వారి సొంతం చేయాలని, అప్పుడు శిక్షణ సక్రమంగా జరుగుతుందని ఆశపడ్డాను. చూడు పద్మావతి, ఇంతకు మించి చెప్పేదేం లేదు. గుచ్చి గుచ్చి ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం లేదు, రాదు. వింటే సంతోషిస్తాను, కుదరదు అంటే నేను దుఃఖపడాల్సొస్తుంది. భరించలేని పరిస్థితే వస్తే కన్ను మూయాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మా! వద్దమ్మా, చాలు. అసలు నువ్వింకేం మాట్లాడుకో. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ మాట వింటాను. నువ్వు చెప్పిన ప్రతి మాట ఒప్పుకుంటాను. అయితే నా కూతురుగా వెళ్ళి తాంబూలమిచ్చి వారి శిష్యురాలిగా తిరిగి వస్తావా? తిరిగి సితార వారి సొంతం చేసుకోమని చెప్పి తాంబూలమిచ్చి పాదాభివందనం చేసి శిష్యరికం తీసుకుని వస్తావా? వెళ్ళు. వెళ్ళు.
మరైతే ఆ అలవాట్లున్న నాన్నని నువ్వు వదిలేస్తావా? నువ్వు వదిలే, నేను వదిలేస్తా. ఏంటి మోహిని ఇది? పులిలా ఉండేదానివి పిల్లిలా కూర్చున్నావు. అసలు నీ కంట్లో ఆ కన్నీళ్ళేంటి? దామిని చెడు అలవాట్లకు బానిసైందనా? అది ఎదురు తిరిగిందనా? అసలు అది మన కూతురే కాదనా? ఏదైనా ఇప్పుడు ఏడవటం అనవసరం. పెంచుకున్న బిడ్డలు ఎంతమందికి లేరని మనం కూడా అలాగే అనుకుంటే మంచిది. అయినా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పగా ఉంటుందంటారు. మనం అదే నిరూపిద్దాం. ఏందయ్యా ఏంది? ఏదో నిరూపిస్తానంటుండవు. ఇంకా 4 రోజులు పోతే అది బాగానే నిరూపించేలా ఉంది. అసలు అది మన బిడ్డ కాకపోబట్టే కదా ఇట్టా తయారైంది. లేకపోతే ఇట్టా ఎందుకుంటదయ్యా? ఏంటి వాసవి, మనమేదో బుద్ధివంతులు అన్నట్టు అట్లా మాట్లాడతావేంటి? ఇళ్లకు కన్నాలు తప్ప మనం చేయని దొంగతనం ఏమన్నా ఉందా? ఇనప సోవల నుంచి బంగారం దాకా, కోడిగుడ్డు నుంచి పసిపిల్లల దాకా మనం చేయని దొంగతనం ఏముంది? ఏదో ఈ ఇంట్లో పిల్ల మార్పిడి జరిగింది, కానీ వేరే దగ్గరైతే పిల్లల్ని తెచ్చి అమ్మేవాళ్ళం. ఎన్ని చేశాం నీకు గుర్తులేదా? ఆ పాపమే తగిలి అదిలా తయారైందేమో. ఏ పాపం తగలలేదు, అంతా మన పెంపకమే. మనం చిన్నతనంలోనే మందలించలేకపోవడం మనం చేసిన పెద్ద తప్పు. అయినా ఇయాల రేపు పిల్లలంతా అలాగే ఉన్నారు. సెల్ ఫోన్లు, సెల్ఫీ ఫోటోలు, పబ్బులు, బీర్లు, ప్రేమ పాఠాలు, రేసులు, బెట్టింగులు, అబ్బో ఎన్ని చేస్తున్నారే. ప్రపంచంలో ఉన్న చాలా మంది పిల్లల్లో మన అమ్మాయి ఒకటి. అయినా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలకి సిగరెట్లు, మందు కామను. ఏందయ్యా నువ్వే అట్టా దాన్ని తయారు చేసేలా ఉన్నావే? అలవాట్లనేవి చిన్నప్పుడు పెద్దోళ్లను చూసి, పెద్దయ్యాక స్నేహితులను చూసి నేర్చుకుంటారు. చూడు, ఇప్పుడు నువ్వు ఇలా కూర్చొని దానికి లేనిపోని అనుమానాలు రానీకు. కాస్త సంతోషంగా, హుషారుగా బర్త్డే ఏర్పాట్లు చూడు. నాకెందుకో అసలు దాని పుట్టినరోజు చెయ్యాలని అనిపించడం లేదయ్యా. అదేంటి మోహిని, ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా. మన కూతురుండేదని మర్చిపోయావా? నువ్వు మర్చిపోవచ్చేమో, కాని మొన్న రుక్మిణిని చూసినాక నాకు గతమంతా గుర్తుకొచ్చింది. నా కన్న కూతురి మీద ప్యాను నాకు లాగుతుందయ్యా. అందుకే ఎవరో కన్న కూతురికి తల్లిగా నేనీ పుట్టినరోజు జరపడమేంది? మన కూతురు మనకెక్కడుందే? ఆవిడ మన బిడ్డని అవతల పారేసా అంది. కన్న కూతురైనా పెంపుడు కూతురైనా దామిని అనే వారసురాలు. నాకెందుకో ఒకటి అనుమానంగా ఉందయ్యా. ఏంటది? ఆవిడ చెప్పేదంతా నిజమేనంటావా? నిజమేనే, అందుకేగా ఆ రుక్మిణి ఒంటరిగా వంటలు చేసుకుని బతుకుతుంది. పైగా బాగా వంటలు చేస్తా ఆర్డర్స్ ఇవ్వండి అని దీనంగా అడుగుతుంది. తనే స్వీట్స్ చేసి శాంపిల్స్ తెచ్చివ్వడం చూసావుగా. ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? అది కాదయ్యా, ఆవిడ నేను ఉయ్యాల్లో పెట్టిన పిల్లని ముందవతల పారేశాను, తర్వాత రుక్మిణిని బయటికి గెంటేశాను అంటోంది. నిజంగానే మన పిల్లని పారేసిందంటావా అయ్యా? పారేయకపోతే ఆ ఇంట్లోనే ఉండేది కదా. మార్చి ఆళ్ళ పిల్లని ఎత్తుకొచ్చినాం కదా. రేపొకేళ మనవే మనసు మార్చుకుని మా అమ్మాయి పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే, మనమే క్లూ ఇస్తే మన బిడ్డ దొరుకుతుందా? మన పిల్లని దక్కించుకోవడానికి కూడా అలా చెప్పొచ్చు. అప్పుడు పోయిన బిడ్డ కోసం ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే సెల్లుతుందంటావా? నేను చెప్పేది అప్పటి మాట. అప్పుడే ఏదో ఒకటి చేసి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మన బిడ్డ మన కళ్ళ ముందు ఉండేది కదా. అప్పుడు కంప్లైంట్ ఇస్తే మనం కూడా దొరికిపోతాం కదయ్యా. మనం ఏమన్నా ఎత్తేసి మాకే తెలియదు అనొచ్చు కదా. అలా అనడానికి అవకాశం లేదయ్యా. మనం అబద్ధమాడినా నిజం చెప్పడానికి రుక్మిణి అప్పుడుంది కదా. అందుకేగా ఆ పిల్లని ఎత్తుకుపోతుంటే ఏం చేస్తున్నావు అని చెప్పి
ఆవిడ్ని తరిమేసినట్టున్నారు. అలా కోడలి తరిమేస్తే ఆవిడకేగా నష్టం. కోడల్ని తరిమితే తనకేమి నష్టమే? మళ్ళీ కొడుకు పెళ్లి కొడుకు అవుతాడు, అంతేగా? ఆళ్ళెలాగైతే మనకేందయ్యా? ఇంతకీ మన పిల్లని పెంచుకున్నారంటావా? ఏ వివరాలైనా వివరంగా తెలియాలంటే మనం ఆ ఇంటి మనుషులకి దగ్గరవ్వాలి. అదెలా కుదురుతదయ్యా? ఇదిగో ఆ లలితాంబ కొడుకు, అదే గోకులకృష్ణ, సంగీత విద్వాంసుడు కదా. మనం ఆ రోజు వాళ్ళింట్లో శ్రీమంతం అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రావడం చూశాం కదా. ఆ అవును, ఆయనకి సంగీతం వస్తే మనకెందుకు దగ్గరవుతాడయ్యా? అవుతాడు, అయి తీర్తాడు. ఎట్టాగయ్యా? మన అమ్మాయి పుట్టినరోజు ఫంక్షన్లో ఆయనతో కచేరీ పెట్టిద్దాం. కాస్త ఖర్చవుతుంది, భరిద్దాం. అలా రాకపోకలు సాగిద్దాం. ఇంట్లో వాళ్ళకి దగ్గరవుదాం, అంతే. ఆ తర్వాత అన్ని వివరాలు వాళ్లే మనతో చెప్తూ ఉంటారు. నీది మామూలు బుర్ర కాదయ్యో. అందుకేగా తోడు దొంగలకి జోడీ కుదిరింది. మనం అర్జెంటుగా ఆ లలితమ్మింటికెళ్ళాలి. పద పద పద. చూడు, ఇది గురు తాంబూలం. గురుదక్షిణగా సమర్పించు. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గర శిక్షణ తీసుకోవాలి. వారి శిష్యురాలివి అనిపించుకోవాలి. ఏంటిది? తాంబూలం. తాంబూలం దేనికి? మీ దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. శిష్యరికమా? నా స్వరాలనే తప్పుపట్టి సుస్వరాలు పలికిన నువ్వు నా దగ్గర శిష్యరికం చేస్తావా? ఏంటి, మత్తులో ఉందనని వెక్కిరిస్తున్నావా? వెక్కిరించే తత్వం నాకు లేదు. మీ గురించి నేను విన్నాను, కొన్ని నిజాలు తెలుసుకున్నాను. నాకు తెలిసింది కొంచెమే అని అర్థమైంది. అందుకే శిష్యరికం చేసి నాకొచ్చిన విద్యకు అర్థం పెంచుకోవాలనుకుంటున్నాను. రంగాచార్య దగ్గర శిష్యరికం చేసిన దానివి కదా, నీకు విద్య తెలియకపోవడం ఏంటి? నిన్ను సరిదిద్దుకోవడం ఏంటి? వారిని మీరే విద్వాంసులు కాదన్నారుగా, డాంబికం అన్నారుగా. నువ్వు అంగీకరిస్తున్నావా? మీ శిష్యరికం అడుగుతున్నాను కదా, వారి గురించి చర్చిస్తారెందుకు? నాకు గురువుగా, మీ శిష్యురాలిగా స్థానం ఇస్తున్నారా లేదా? నువ్వు నిజంగా శిష్యరికం కోరితే నాకేం అభ్యంతరం లేదు. అమ్మ కోసం, ఆవిడ కోరిక తీర్చడం కోసం శిష్యరికం చేయడానికి అంగీకరిస్తున్నాను. నేను అబద్ధం ఆడతానని మీకు అనిపిస్తుందా? మ్హూ. శిష్యరికానికి అంగీకరిస్తున్నాను కాబట్టే మీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? నట్టింట్లో సితార ఉంటే సరస్వతీదేవి నవ్వుతూ కూర్చున్నట్టు కనిపిస్తుండేది. పని మనిషిగా వచ్చిన నాకే ఇప్పుడు వెలతిగా, బోసిగా, బాధగా ఉంది. ఈ తాంబూలంతో తిరిగి ఆ సరస్వతిని అక్కడ ప్రతిష్ఠించండి. నన్ను తీర్చిదిద్దాలన్న బాధ్యతతోనైనా ఈ మత్తు నుండి దూరంగా రండి. అప్పుడు మీ గొంతు నా గొంతులో పలికిస్తుంది ఆ అమ్మవారు. మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని వినగలుగుతారు, చూడగలుగుతారు, సంతోషపడతారు. అభిమానులు అందరికీ దొరకరు. వాళ్ళని బాధ పెట్టడం భావ్యం కాదు. చాలా బాగా చెప్పావమ్మా. ఇలా చెప్తున్న నువ్వు చిన్నదానివో, గొప్ప మనసున్న పెద్దదానివో, నాకు బుద్ధి చెప్పడానికి వచ్చిన అమ్మవారివో, ఆవిడ కృపతో పుట్టిన నేను శృతి తప్పుతుంటే మందలింపువో, నన్ను స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వాణివో, నాకు ప్రాణం పోస్తున్న వీణవో నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా, నాకు నువ్వు గురుస్థానం ఇచ్చావు గనక
నీకు చేతులెత్తి నమస్కరించలేకపోతున్నాను. ఆ సంగీతమే నీకు నమస్కరించేలాగా నిన్ను తీర్చిదిద్దుతాను. ఆ, తాంబూలం తీసుకోండి. ఆగో 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 వసంత, ఎక్కడిది డబ్బు? నా శిష్యరికం కోరి తను నాకు తాంబూలం ఇవ్వబోయింది. ఆ డబ్బుతో నా సితారం తిరిగి తెచ్చుకోవాలి. మిమ్మల్ని కొని తన ఓటమి గెలవాలనుకుంటుందా? ఆవిడ శిష్యరికం, మీరు గురుత్వం. పాటలే పాడనన్నారు, పాఠాలెలా చెప్తారు? కథలు చెప్పినా నమ్మసఖ్యంగా ఉండాలి. మీ పేరు కోసం చాలా పెట్టుబడులు పెట్టాను. నష్టపరిహారంగా తీసుకుంటున్నాను. మీకు నిజంగా నేర్పాలనున్నా, దీనికి నేర్చుకోవాలనున్నా ఉచిత శిక్షణిచ్చి గాత్రం శుద్ధి చేసుకోండి. ఏయ్, పిచ్చి ప్రయత్నాలు చేయకు. పని తప్పించుకోవాలని చూడకు. పందెం గడువు తీరేదాకా నువ్వు దాసివే. ఈ గురుదక్షిణ గురుపత్నికి అందిందనుకో. చేసిన తప్పులకి అవమానాలు పడక తప్పదు. ఏమండి, ఏమండి, మీరు నమస్కారం. 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 ఎవరు వసంత? వచ్చిన పనేంటో 3 ముక్కల్లో చెప్పండి. నాకు అవతల చాలా పనులున్నాయి. రుక్మిణి ఉందా అండి? మీరా మధ్య రుక్మిణి కోసం వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? దాని గురించి మీరు చెప్పారు, మేం తెలుసుకున్నాం. దాని పాపం అది అనుభవిస్తుంది. ఇప్పుడు మేము వచ్చింది ఆ విషయం గురించి కాదమ్మా. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? ఎల్లుండి మా అమ్మాయి పుట్టినరోజు. మాకు సంగీతం అంటే ప్రాణం. మా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం. గోకులకృష్ణ గారితో సంగీత కచేరీ పెట్టిద్దామనే ఆలోచనతో వచ్చాం. ఏంటండి సంగీత కచేరీ అంటున్నారు? కచేరీ అన్న మాట విని చాలా కాలమైంది. మీరు చేయని కచేరీల గురించి అని ఏం లాభం, విని ఏం లాభం? గురువుగారు కచేరీలు చేయట్లేదా? సరస్వతి మోగపోవడం ఏంటి? ప్రత్యేకంగా మీలాంటి సంగీత పుత్రులతో కచేరీ చేయించి మా అమ్మాయి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలనుకున్నాం. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాం. మీలాంటి విద్వాంసులకి ఎంత దచ్చినిచ్చినా తక్కువే అని తెలుసు. అయినా కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేమంటారా? మా శక్తికి మించే మీకు దచ్చినగా ఇచ్చి కచేరీ పెట్టించాలనే కోరికతో వచ్చినాం.
మీరు కచేరీలు చేయడం లేదనేసరికి పుట్టినరోజు వేడికే మానుకోవాల్సి వస్తుందన్న నిరాశలో పడిపోయాము. నేను ఇప్పుడు కచేరీ చేయను అని మీతో ఎవరన్నారు? మీరు చేస్తారా? నా నుంచి దూరమైన నా సితారని నాకు తిరిగి అందించాలనే ఆరాటంలో పాపం ఆ పద్మావతి